అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నిసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం శరభవరం గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 140 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టినప్పటి నుండి ఒకే దేశం ఒకే పన్ను మంత్రంను జపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యూల్ రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, అశోక్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, దమయంతి, రత్నం, వెంకటలక్ష్మి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఈ లెక్కలే నిదర్శనం. ఇది బీజేపీకి ప్రజలపై ఉన్న ప్రేమ. ఒళ్ళంతా వాతలు పెట్టి ఆ తరువాత తీరిగ్గా ఏదో ఒక దగ్గర లేపనం రాసినట్టు, లేపనం అంటే మందు, ఆయింట్మెంట్ అంటాం కదా, అది పెట్టడానికి జిఎస్టీ ద్వారా ఒళ్ళంతా వాతలు పెట్టాడు. కానీ 1-2 వాతలకి ఆయింట్మెంట్ పోస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ విధానంలో కొన్ని మార్పులు ప్రకటించింది. సామాన్యుల నుండి పిండినది ఎంత, ఇప్పుడు తగ్గిస్తున్నది ఎంత ప్రజలకు తెలియజేయవలసిందిగా పాలకులను కోరుతున్నాం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం.